3 రోజుల పాటు అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారికి ఘనంగా నిర్వహించిన లక్ష కమలముల పూజ 3వ రోజుకు తుస్సుమంది. రాజకీయ ప్రముఖులు, నియోజకవర్గ శాసనసభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు కలముల వితరణ కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా చేపట్టేవారు. ఈ ప్రజా మహోత్సవాన్ని ప్రచారం చేయడంలో ఆలయ కమిటీతో పాటు అధికారులు విఫలమయ్యారు. దాతలు లక్షలాది రూపాయల విరాళాలు అందించిన స్వామివారి చింత ఉంచిన కలములను విద్యార్థులకు అందించడంలో విఫలమయ్యారు. కేవలం స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించి మమ అనిపించారు. ధర్మకర్తలి మండల ఆధ్వర్యంలో లక్ష కమలముల వితరణ ప్రారంభ మహోత్సవం కార్యక్రమానికి పెట్టిన ఫ్లెక్సీలు సైతం పలు రకాల రాజకీయ కోణాల వెలుగు చూసి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఒకానొక ఫ్లెక్సీలో స్థానిక శాసనసభ్యులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దర్శనమిచ్చాయి. ఆ పక్కనే ఉన్న మరో ఫ్లెక్సీలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల పరిషత్ చైర్మన్, పి గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ విప్పర్తి వేణుగోపాలరావు ఫ్లెక్సీలు వేరువేరుగా పెట్టడంతో వైసీపీ నాయకులు పెదవి విరుస్తున్నాయి. పూజ అయిపోయింది, ఫోటో షూట్ ఉంచారు, పూజ అంతా అయిపోయింది. ఏం పేరు సార్? దేవస్తపత్రే నమః. ఓం ఈశానస్త దేవస్తపత్రే నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం పద్మవే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ముగ్రాయ దేవాయ నమః. అది అమ్మున్న ఏం చెప్తే టికెట్లు ఇచ్చేయండి. చూడమ్మా తల్లి కాలేజీలో చదువుతున్నాను. ఇక్కడ నిన్న 1,00,000 పెన్నులతో అభిషేకం జరగడం జరిగింది. ఈ రోజైతే పెన్నులందరికీ స్పాన్సర్ చేశారు. ఈ 1,00,000 పెన్నులతో మేమందరం తీసుకున్నాము, చాలా మంది తీసుకున్నాము. ఈ పెన్నుల్లో ఎగ్జామ్ రాసి మేము పాస్ అవుతామని ఒక కోరిక మాకు. ఇక్కడ ఇంటర్ఫెస్టివేషన్ గవర్నమెంట్ కాలేజ్ అయిన కళాశాలలో చదువుతున్నాము. నిన్న విఘ్నేశ్వర స్వామికి పెన్నులతో 1,00,000 పెన్నులతో అభిషేకం జరిగింది. ఈ రోజు ఆ పెన్నులను ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఇచ్చారు. మేము కూడా అలాగే వచ్చాం. అందరి విద్యార్థులకి ఈ పెన్నులు అందించారు. 6 విద్యార్థులకు కూడా పంపించారు. అయినవల్లి ఎస్ఎంఆర్ కాలేజ్ తెలుగు మేడం పనిచేస్తున్నారు. ఈ కాలేజ్ ఈ అయినవల్లి దేవస్థానంలో శ్రీ పంచమి రోజున 1,00,000 పెన్నుల అభిషేకం జరిగింది. గంగా నది జలాలతో అభిషేకం జరిగింది. మా విద్యార్థులందరికీ కూడా పెన్నులు పంచిపెట్టారు. మా కాలేజీ మొత్తం పంచిపెట్టారు. కాబట్టి మా విద్యార్థులందరూ కూడా ఈ పెన్నులతో ఎగ్జామ్స్ రాసి అందరూ కూడా విజయం సాధించాలని
ఆ దేవుని ప్రార్థిస్తూ మేము